ఏ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. బై ద వే, మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే అందరినీ కూడా గేమ్ రూమ్లోకి పిలిపించి ఫారెస్ట్ థీమ్ తోటి సెటప్ చేసి కంప్లీట్ రూమ్ అంతా కూడా దానికి హౌస్కి ముగ్గురు చీఫ్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళని కూడా ఎవ్రీ టైం బ్యాచెస్ ఇచ్చేలాగా ఈసారి మెడలో ఒక చైన్ లాగా, అంటే సో ఇది ఫారెస్ట్ థీమ్ కాబట్టి ఒక ట్రైబల్ చైన్ లాగా ఒకటి సెట్ చేసి వాళ్ళ సీట్స్ వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళు కూర్చోబెట్టారు. తర్వాత నామినేషన్ స్టార్ట్ చేశారు. ఎంతో హీటెడ్ ఫైరీ నామినేషన్స్ ఉంటాయి అనుకుంటే జస్ట్ సిల్లీ రీజన్స్కి నామినేషన్స్ చేస్తున్నారండి. ఇంకా యాజ్ యూజువల్ మన ఓవర్ రెస్పాన్సిబుల్ సోనియా స్టార్ట్ చేశారు. ఫర్ ద సిల్లీ స్టూపిడ్ రీజన్, అక్కడ కుక్కర్ బాగాలేదు అని బేబక్క చెప్తూ ఉంటే లేట్ అయింది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని చెప్పి తనని నామినేట్ చేసింది. తన ఇంకొక నామినేషన్ వచ్చేసి ప్రేరణ అనమాట. అండ్ రీజన్ తెలియాల్సి ఉంది, తను కూడా నామినేట్ చేశారు. బయట ఎంతో యాక్టివ్గా ఉన్న బేబక్క లోపల చాలా డల్గా ఉన్నారు. మరి ఓవర్ కాన్ఫిడెన్సా, తన నేచరే అదా, లేకపోతే ఎలాగైనా ఆడియన్స్ తను ముందుకు పంపిస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్సా, అదైతే మనకు తెలియదు. సో ప్రేరణను కూడా నామినేట్ చేశారు. ఒక హీటెడ్ కాన్వర్సేషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. తర్వాత వచ్చాడు నాగమణికంట. సో తన రీజన్స్ ఏంటో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. నాకెందుకు అనవసరంగా తనకి తాను హైప్ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడని అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్ శేఖర్ భాష ఉండి ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. సడన్గా ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నిదానంగా కూర్చొని మాట్లాడే తత్వమే కాలుతుంది. సో ఇలాగ నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసిన ఇద్దరిలోంచి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ తనకు ఉంది అనుకుంటా. సో అలా చూసుకుంటే కనుక సోనియా నామినేట్ చేసిన ప్రేరణను సేవ్ చేస్తూ ఇంకొక నామినేషన్ అయిన బేబక్కకు యష్మిక కత్తితో కూర్చుతుంది. దట్ మీన్స్ బేబక్క ఈజ్ ఇన్ నామినేషన్స్. ఏదేమైనా కానీ ఈసారి మాత్రం నామినేషన్స్ చాలా చప్పగా ఉన్నాయి అనిపిస్తుంది. ఏదో చేయాలనుకొని ఇంకేదో చేసేస్తున్నారు. ఇంక సోనియా అయితే లాస్ట్ సీజన్లో ఉన్న రితికా సింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ట్విస్ట్ ఏంటంటే సేఫ్ అనుకున్న చీఫ్స్ని కూడా బిగ్ బాస్ ఇరకాటంలో పెట్టేశారు. మేబీ నెక్స్ట్ టైం వాళ్ళు కూడా నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్.